UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీనరాశి వారికి గనక చూసుకుంటే గురు సంచారం 3వ స్థానంలో గురు సంచారం నడుస్తుంది. అలాగే 12వ స్థానంలో శని సంచారం నడుస్తుంది. వీళ్ళకి ఏంటి అంటే డబ్బులు వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. కుటుంబ పరంగా చూసుకున్న కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు అనేటటువంటివి కామన్‌గా జరుగుతూ ఉంటూ ఉంటాయి. కనుక వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఈ మాసంలో వీళ్ళకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అనవసరమైనటువంటి వాటికి ఖర్చులు చేసుకోకూడదు. అలాగే ఈ నెలలో కోపము, ఆవేశం విపరీతంగా వచ్చేటటువంటి లక్షణాలు నేచర్ వాళ్ళకు కల్పిస్తూ ఉంటుంది. కనుక అనవసరమైనటువంటి విషయాలను అగ్రినెస్ కాకుండా వీలైనంత వరకు శాంతంగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే వీళ్ళకు ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే లాభదాయకమైనటువంటి జీవితమే ఉంటూ ఉంటుంది. విద్యారంగంలో కానీ, అలాగే వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి లాభాలు అనేటటువంటి వచ్చేటటువంటి అవకాశాలు ఈ మాసంలో చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా శని 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దానిని వ్యయస్థానము అని అంటారు. వ్యయం అంటే ఏంటి? ఖర్చులు పెరిగేటటువంటి స్థానం. కనుక ఈ నెలలో వాళ్లకు ఖర్చులు అధికమయ్యేటటువంటి లక్షణాలు ఉంటాయి. కాకపోతే ఇటు సంపాదిస్తూ ఉంటారు, ఇటు ఖర్చు పెడుతూ ఉంటారు. కనుక అక్కడికక్కడికి బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు వాళ్ళ ఇంటి యందు ఈ నెలలో శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ శుభకార్యాల ద్వారా డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది. కాకపోతే కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేసుకోండి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశము, లేదా కొత్త వ్యాధులు వచ్చేటటువంటి అవకాశము, స్కిన్ ఎలర్జీ కానివ్వండి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, కడుపుకి సంబంధించినటువంటివి కానివ్వండి, ఎక్కువగా వచ్చేటటువంటి లక్షణాలు ఈ మాసంలో వాళ్ళకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. విదేశాలకు వెళదామనుకున్నటువంటి వారికి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అలాగే వివాహం కానటువంటి వారికి, అలాగే వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. వివాహం కానటువంటి వారికి ఈ నెలలో వివాహం కుదిరే అవకాశం కానీ, లేదా ఎంగేజ్మెంట్లైనా జరిగేటటువంటి అవకాశం కానీ ఎక్కువగా ఈ యొక్క మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కనుక మీనరాశి వారి యొక్క ఫలితాలు మధ్యమ స్థానంలో ఉన్నాయి. అంత హై కాదు, అంత లో కాకుండా మీడియం పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు పాటించండి. అనవసరంగా పెద్దవాళ్ళు మన మంచి కోసం ఎన్నో రకాలు చెప్తారు. వాటన్నింటిని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి అలా చేయకుండా వాళ్ళ సలహాలు, సూచనలు పాటిస్తూ వీలైనంత వరకు దైవ సేవ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఆ దైవాన్ని పూజించే ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా శుభము, లాభం రెండూ కూడా చేకూరుతాయమ్మా. వీళ్ళు ఏ దేవి పట్టణం చేయడం వల్ల మంచి ఇంకా జరుగుతుంది గురుగారు? మీనరాశి వారు ముఖ్యంగా శివారాధన చేసుకోవాలి. వీలైతే శివుడికి సంబంధించినటువంటి లింగాష్టకం కానీ, లేదా 12 జ్యోతిర్లింగాల యొక్క స్తోత్రం కానివ్వండి చేసుకోండి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహంకాళం ఓంకారమమలేశ్వరం పరళ్యాం వైద్యనాథంచ ఢాకిన్యం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణేశ్వరం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయంకాలం ప్రటేన్నర సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. తప్పకుండా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా వాళ్ళ మీద ఉంటుందమ్మా. నమస్తే గురుగారు.